హాయ్ హలో అండి, దిస్ ఈస్ హాస్ని. వెల్కమ్ బ్యాక్ టు హాస్ని వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ డ్యూటీ అండి. అందుకనే నేను ఈరోజు అయితే లేట్గా నిద్ర లేసాను అనమాట. పిల్లలు లేరా అనుకోవచ్చు మీరు, వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అయ్యో, వర్క్ లంచ్ ప్రిపేర్ చేయలేదా అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకైతే ఈరోజు స్కూల్లోనే లంచ్ పెడతారండి. ఈ రోజే కాదు, రోజు పెడతారు. అందుకని నేను ఎక్కువ లంచ్ ప్రిపేర్ చేయను అనమాట. నైట్ పూట మాత్రమే వంట చేస్తాను ఎక్కువగా. నేనైతే లేట్గా లేసాను. హ్యాపీగా ఇప్పుడైతే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనే ఇంటికి రాణిని మహారాణిని అనమాట. ఈ రోజు అయితే నేను వేడి వేడి దోశ, పప్పుల దోశ అయితే ప్రిపేర్ చేసుకొని తినబోతున్నానండి. ఇంతకు నేను చేసే దోశ ఎలా ఉందో ఒకసారి అయితే చూసి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చో ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇక దోశ ప్రిపరేషన్ చేయడం చూపించేస్తాను. వచ్చేసేయండి మరి. ఇక స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. నేనైతే ముందుగానే అయితే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు దోశలు పోసిచ్చాను కదా, వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారనమాట. ఇకపోతే నా కోసం నేను దోశ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 10 అయిపోయిందంటే నన్ను అయితే అందరూ పిసినారే అని అంటారండి. అంతే అనుకోనండి. ఒకరి గురించా మనము, మన గురించి మనం ఉండాలండి. అందుకనే నేనైతే ఇప్పుడైతే దోశ పోసుకొని తింటున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దోశ పోసుకొని తింటున్నానండి. అంతేనండి, మనం చేసే పనిలో సంతోషం వెతుక్కున్నామనుకోండి, మనం చేసే పని కూడా మనకంత కష్టంగా ఉండదండి. ఇకపోతే పెనుము వేడెక్కడం స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, వేడెక్కుతోంది కదా. చూడండి, ఓసారి హీట్ ఉందో లేదో ఇలా చేపెట్టి చూసుకోండి. అంటే దానిపైన ఏడన్నా పెట్టేశారు, కాలిపోతుందోండోయ్. పెట్టద్దండి. పైన హీట్ అయిందో లేదో మాత్రమే ఇలా పైన స్పర్శ తెలిసిపోతుంది అనమాట. ఇకపోతే దోశ వేయడం స్టార్ట్ చేసేస్తాను. చూడండి, హీట్ అయితే ఆల్మోస్ట్ అలెక్కిపోయింది అనమాట. ఇక దోశను అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారా, దోశను అయితే ఇలా పోస్తున్నాను. చూసారా ఎలా పోస్తున్నాను కదా. దోశను అయితే రివర్స్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, రివర్స్ మోషన్ పెట్టాను అంతే. చూసారా, ఈ విధంగా అయితే దోశను అయితే పోస్తున్నాను అనమాట. ఒక గరిటె తీసుకొని ఈ విధంగా పోసి స్మూత్గా ఇలా తిప్పామనుకోండి, పైనుంచి పలుచగా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా అయితే వస్తుందన్నమాట. పేపర్ దోశ లాగా కూడా పోసుకోవచ్చండి. ఇకపోతే దానిపైన ఆయిల్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే బాగా రోస్ట్ అవుతుందండి దోశ. మనము కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆ దోశ తిప్పడానికి బాగోదనమాట. తిప్పినప్పుడు దోశ అతకపోతుంది పెనంకి. అందుకని మొదట్లో దోశ ఆయిల్ అయితే వేయకూడదు ఎక్కువ. తర్వాత దోశ పైన అయితే ఆయిల్ వేసేయాలి. ఒట్టి ప్లెయిన్ దోశ ఏం తింటాంలేండి. అందుకని నేను పప్పుల పొడి దోశను అయితే వేసుకుంటున్నాను. అంటే ఇది నేను తయారు చేసింది కాదు, రెడీమేడ్ పప్పుల పొడి అనమాట. మా ఆయన షాప్లో తెచ్చింటే అందుకని అది ఉందని దాన్ని అయితే పప్పుల పొడి దోశలాగా వేస్తున్నాను అనమాట. చూసారా, నేను వేసిన పప్పుల పొడి దోశ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండో. దానిపైన ఆయిల్ కానీ కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, ఆ పప్పుల పొడి ఆ దోశకి అతకపోతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. అయ్యో, చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. నా లోపల ఎలకలు పరిగెడుతున్నాయన్నమాట. ఎందుకంటే 10 అయిపోయింది కదండి, ఇంకా పొట్టలోకి ఏం ఫుడ్ పోలేదు కదా. అందుకనే అనమాట. పొద్దున టీ తాగేండి, అస్సలు మరి ఏమి తినకుండా ఏం లేనమాట. ఇక దోశను అయితే ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కూడా బాగా కాల్చుకోవచ్చు అనమాట. ఎక్కడ మాడిపోతుందో అని ఆతృత ఒకటి తగలనింది కదా మనకి. అందుకని ముందుగానే తిప్పిచ్చేసాను అనమాట. చూసారా, నేను వేసిన దోశ బాగానే వచ్చింది కదా. ఇలా బ్రౌనిష్గా దోశ రావాలంటే ఒక చిన్న చిట్కారండి. మనము బియ్యం వేసి రుబ్బుకునేటప్పుడు మెంతులు కానీ 1 or 2 స్పూన్స్ వేసామనుకోండి, ఈ విధంగా బ్రౌనిష్గా వస్తుంది అనమాట దోశ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక దోశ మెత్తగా రావాలంటే అన్నం ఉంటుంది కదా, మన ఇంట్లో అన్నం పోతే రుబ్బేటప్పుడు అన్నం కొద్దిగా వేసుకుంటే దోశ మెత్తగా వస్తుందండి. చూసారా, ఫైనలీ నేను వేసిన దోశ అనమాట. ఈ దోశకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ మధ్య నాకు వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయండి. పోతే పోనేయండి. ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు అయితే నా వీడియోస్ చూస్తారు, నచ్చిన వాళ్ళు అయితే చూడరు. దానికి ఎందుకండి బాధపడటము.
పోండి, నా ఛానల్ మానిటైజ్ అయితే అవనియండి, లేకపోతే లేదండి, నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే వీడియోస్ తీస్తున్నాను. ఎవరు చూసినా చూడకపోయినా, అస్సలు చూడకపోయినా నో ప్రాబ్లం అండి, నేనైతే నా పని అయితే చేసుకుపోతాను అనమాట. ఇక ఫైనలీ నేను వేసిన దోశ రెడీ అయిపోయింది అనమాట. ఒక్క దోశ తింటే ఎలా అండి, ఇది సెకండ్ దోశ కూడా బాగా వచ్చిందండి. ఇక మూడవ దోశ వేస్తాను చూడండి. 3 దోశలు తింటే చాలండి, ఎక్కువ దోశలు తింటే కొలెస్ట్రాల్ వచ్చి కొవ్వు ఎక్కువైపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అందుకని 3 దోశలకు మించి తినకూడదు అన్నమాట. చూడండి, మళ్ళీ రివర్స్ లో వచ్చేసింది కదా దోశ. కాదండి, నేనే రివర్స్ చేశాను అనమాట. ఇకపోతే స్లో మోషన్ లో దోశ ఎలా పోయడమో చూపిస్తాను చూడండి. మీకు వీడియో ఎడిటింగ్ దేంట్లో ఎడిట్ చేస్తాను అవన్నది కూడా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. నాకు కామెంట్ సెక్షన్ లో ఎవరెవరికి వీడియో ఎడిటింగ్ కావాలో ఒకసారి కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే వీడియో ఎడిటింగ్ వీడియో అయితే చేసి పెడతాను అనమాట. చూసారా, ఈ విధంగా స్లో మోషన్ లో దోశ పోస్తున్నాను. ఎలా ఉందండి స్లో మోషన్ దోశ? బాగుంది కదా, మీకు కూడా నచ్చింది కదా? నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేస్తుందో. చూడండి ఎంత బాగుందో కదా. ఈ విధంగా స్లో మోషన్ లో దోశ పోసే వీడియో చూస్తుంటే అబ్బా అబ్బబ్బా ఎంత బాగుందో కదా. ఆహా ఓహో అనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి స్లో మోషన్ లో దోశ పోయడం చూసేయండి, ఓకేనా? మీరు కూడా ఇలా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే గన ఎలా వీడియో ఎడిట్ చేయాలి, దేంట్లో ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేయొచ్చు అన్నీ మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఆయిల్ అయితే గన దోశలోకి వేయాలి. అప్పుడే బాగా మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట దోశ. చూసండి, ఈ విధంగా పప్పుల పొడి అయితే గన స్ప్రింకిల్ చేద్దామా. ఎంత బాగా స్ప్రింకిల్ చేస్తున్నాను కదా. చూడ్డానికి నాకు లాలాజలం ఊరిపోతోందండి. చూసారా ఎంత బాగుందో కదా దోశ. ఆహా ఓహో అవునండి. మీకు ఎలా అనిపించింది? ఇందుకు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి చేసుకోకపోతే మీకు ఇష్టమైతే, నా వీడియోస్ ఇష్టమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఏది మిమ్మల్ని అయితే బలవంతం లేదండి. ఇష్టం ఉన్నోళ్ళు చేసుకుంటారు, కష్టంగా ఉన్నోళ్ళు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. దాంట్లో ఏముందండి, ఒకరి ఇష్టాలను మనం ఎందుకండి కాదండం, సరేనా? ఎందుకు నేను వేసిన దోశ ఎలా ఉందో మీరు చెప్పలేదండోయ్. నేను వేసిన దోశ ఎలా ఉందో, ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇకపోతే గన దీని కాంబినేషన్గా నేను ఏమి చేయలేనమాట. గోంగూర పచ్చడి ఉండిందండి, అందుకని ఆ గోంగూర పచ్చడితో ఈ రోజుకి ఈ దోశకి వేసుకొని దాంతో సరిపెట్టేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండోయ్. చూసారా, గోంగూర పచ్చడి నేను మన డీమార్ట్కి వెళ్ళాను కదా, అప్పుడు గోంగూర పచ్చడి అయితే తెచ్చుకున్నాను. ఆ పచ్చడితో తింటున్నాను. కానీ ఎక్కువ ఊరగాయలు అయితే తినద్దండి, హైపర్ టెన్షన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు ఊరగాయలు అయితే అవాయిడ్ చేయండి. చూడండి, ఇలా ఈ పచ్చడి బదులు మామూలుగా వేరే కర్రీస్ అంటే చట్నీ కానీ ఇట్లా ఏదన్నా కాంబినేషన్ వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. బాయ్ బాయ్ అండి.